హలో గాయ్స్, నేను మీ ఆర్సి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కానీ మొదటిసారి కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ప్రమోట్ చేయాలని కోరుతున్నాను. టుడే మా ఊరి రంగస్థలం అనే ఒక సిరీస్ ప్రారంభిస్తున్నాం. తద్వారా ఈ సిరీస్కు సంబంధించి ఈరోజు ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను, ఆ గ్రామ ఆచారాలను తెలుసుకుందాం. చూడండి, రండి. గ్రామాల్లో ఈ రోజులో ఉన్న పరిస్థితులు రేపు ఉండవు. ఈ రోజున్న వాతావరణం రేపు ఉండదు. కారణం ఏంటంటే ఆ గ్రామాల్లో మార్పు చెందుతుంది. అలాంటి మార్పు లేని పరిస్థితే చరిత్ర. అలాంటి చరిత్రను ప్రజలకు తెలియజేయడానికి ఈ అలాగే కొండ మీదకి బాటను కూడా వేశారు. కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి. ఆ కొండ మీదకి చూద్దాం, అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. రెండు వెళ్దండి, అందరూ మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా కొండలు ఎక్కాము. మరలా ఇప్పుడు ఈ సిరీస్ నిమిత్తమై ఈ ప్రాంతంలో కొన్ని స్థలాలని చూసి వాటి యొక్క గొప్పతనాలని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ మా ఊరు రంగస్థలం సిరీస్ను ప్రారంభించాం. ఆ సిరీస్ తాలూకుగాను ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం ఎంచుకున్నాం. ఈ ప్రాంతంలో చాలా విషయాలు ఉన్నాయని ప్రజలు చెప్తూ ఉంటే విన్నాం. కాబట్టి అది ఎందుకు చూసి అక్కడ ఏమున్నాయో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రండి. ఇప్పుడే నేను ప్రారంభించాను. చాలా ఎత్తుగా ఉంది ఆ స్థలం, ఆ కొండ. ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం సేఫ్టీని వాడాలి. ఎందుకంటే ఈ స్థలంలో ఏముంటాయో మనకు తెలియదు. ఈ కొండల మీద ఎలాంటి జంతువులు ఉంటాయో, ఎలాంటి ప్రాణులు ఉంటాయో మనకు తెలియదు. కనుక మనం చాలా మెలకుగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తుంది చాలా రిస్క్తో కూడిన ప్రయాణం. ఇలాంటి ప్రయాణంలో మెలకువలు చాలా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది ప్రాణాలకే చాలా ప్రమాదంగా మారుతుంది. అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కొండ జారి పడిపోవటం వలన దానివల్ల చాలా గాయాలు పాలవుతారు. ఫ్రెండ్స్, చూడండి చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వాతావరణం ఉందో తప్పనిసరిగా గమనించాలి. చాలా టాప్లోకి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు కూడా బాగున్నట్టే ఉన్నాయి. పైన దాన్ని గమనించే మనం ముందుకెళ్ళాలి. చుట్టూ చూస్తే మంచి వాతావరణం, ప్రకృతి, చక్కటి పొలాలు, కొండలు ఎన్నో ఉన్నాయి. అయినా ఈ కొండ మీద ఏముందో చూడాలని ఆశ, కుతూహలం, ఉత్సాహం నాకు అనిపిస్తుంది. ఏదో ఉందని అని చెప్పుకుంటూ ఉంటారు. ఏముందో చూద్దామని నేను ఆశతో వెళ్తున్నాను. నేను ఇంతవరకైతే ఎప్పుడు ఈ యొక్క కొండని ఎక్కలేదు. ఉన్నారు కదా, మనం కింద నుండి వచ్చినప్పుడు కింద కనపడిన చర్చి అది. అక్కడ నుండి చాలా ఎత్తులోనికి వచ్చాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇలా కొండలెక్కి కాయలు కోసుకొని తింటూ తిరుగుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా కొండ మీదకి ఎక్కి ఇక్కడున్న ఈ ప్రాంతాన్ని చూస్తానని నేను అనుకోలేదు. కానీ ప్రజలందరి కోసం మన ఛానల్ చాలామందికి ఈ విషయం తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పనికి పూనుకున్నాను. లేకపోతున్నానండి, మీరు కూడా చూస్తున్నారు కదా. అదిగో కనిపిస్తుంది ఒక స్థలంలో ఏదో కనపడుతుంది. మనమైతే దగ్గరకు వచ్చామని నేను అనుకుంటున్నాను. పైకి వచ్చేసినట్టున్నాం. ఆల్మోస్ట్ పైకి వచ్చామండి. పైన ఏముందో చూద్దాం. పైన ఉన్న విషయాలు ఏంటో చూసి గమనిద్దాం. ఇక్కడ చూస్తే పైన అంతా ఫ్లాట్గా ఉంది. ఆ ఫ్లాట్గా ఉన్న స్థలంలో ఈ ఊరు ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ ఈ స్థలంలోకి వచ్చి అక్కడ ప్రార్థనలు చేస్తారు. పైన చూశారు కదండి, నేను వెళ్తున్నప్పుడు కలేపళ్ళు కనపడ్డాయి. చెట్లు కలేపళ్ళు కదా, అలాగే పైకి వెళ్ళాను. పైకి వెళ్తే అంత ఫ్లాట్గా ఉంది. అక్కడ కనిపిస్తుంది ఒక పోల్. చూడండి, చక్కటి పోల్ నిలబెట్టారు. దాదాపు ఇంచుమించుగా ఒక 60-70. ఇది 1970లో కట్టారని ప్రజలు చెబుతూ ఉంటారు.
ఇదే స్థలంలో ఒక 3 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. ఈ తిరునాళ్ళు జరగటం వలన ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కావచ్చు మేలు జరిగిద్దని చాలామంది ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి మనం కూడా చూద్దాం అసలు ఏంటో అసలు ఇక్కడ కనపడుతుంది. దీన్ని దీర్ఘంగా చూస్తే అక్కడ ఒక పోల్ కనపడుతుంది, దాని మీద ఒక క్రాస్ కలం ఉంది. దాని వలన ఎంతోమంది మేలు పొందుకుంటారని వాళ్ళు నమ్ముతారండి. అదే స్థలంలో పక్కన ఒక చిన్న హౌస్ లాంటిది కట్టారు. ఇది కూడా దాదాపు ఇంచుమించుగా ఒక 60-70 సంవత్సరాల క్రితం కట్టిన కట్టుబడి. ఇది ఇప్పుడుది కాదండి, చాలా పురాతనమైన కాలం అది. అయినా కానీ చెక్కు చెదరకుండా చాలా స్టాండర్డ్గా ఉందంటే చాలా గట్టిగా కట్టారని మనం అనుకోవచ్చు. ఇదే స్థలంలో చాలామంది వచ్చి ఇక్కడ మొక్కుబడులు చేసుకొని తమ మొక్కుబడి నిమిత్తమై ఏదో ఒకటి చెల్లించుకొని వెళ్తూ ఉంటారని ఈ ఊరి ప్రజలు కావచ్చు, ఇంక చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఏదో జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా చాలా ఎక్కువగా ఉందని మనం రూఢిగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. అక్కడికి వచ్చి కొంతమంది ఇప్పటికి కూడా మేము వస్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది దిగుతూ మాకు ఎదురయ్యారు. ఇక్కడికి వచ్చి కొంతమంది ప్రార్థనలు చేసుకొని వెళ్తూ ఉంటారు అనుకుంటూ ఉన్నాను. చాలా చక్కగా కట్టారు, ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం అక్కడ ఒక జెండా కడతారు. ఆ జెండా కర్ర మళ్ళా సంవత్సరం దాకా అక్కడే ఉంచుతారు, దాన్ని తీయరు. ఈ గ్రామ ప్రజలు తప్పనిసరిగా ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు. దానివలన వారి గ్రామానికి మేలు జరిగిద్దనే ఉద్దేశం వారికి సంపూర్ణంగా ఉందని వారు ఆ పనిచేస్తారు. ఇక్కడ కట్టిన ఈ ఇల్లు కావచ్చు, ఒక స్తూపం కావచ్చు, పురాతనమైన కట్టడం. ఆ పురాతనమైన కట్టడం ద్వారా చాలామంది ఇక్కడ వచ్చి వారు మొక్కుబళ్ళు చెల్లించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. వారికి నమ్ముకున్నది జరుగుతాయని ప్రగాఢమైన విశ్వాసం ప్రజలకు ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కొరకు ఇంకా మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్